ఏంటంటే భయభక్తులు చెప్పడం పెద్దల ధర్మం. కానీ ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు ఒక్కడికి శిక్ష పడింది అనుకోండి, దాన్ని అందరూ కూడా భయపడతారు. శిక్ష అనేది ఎందుకు కఠినతరం చేస్తారండి? ఫైన్ వేసి వదిలేయచ్చు కదా, జైలుకి పంపించడం ఎందుకు? ఓ చిన్న జరిమానా వేసేసి వదిలేయచ్చు కదా. ఇందుకు క్రితం అలాగే ఉండే, ఫైన్స్ వేసేవారు. ఫైన్స్ కాకుండా ఇప్పుడు కఠినంగా 10 ఏళ్ళు జైలు శిక్ష, లైఫ్ కన్విక్షన్స్ ఇవన్నీ ఎందుకు ఇస్తారు? శిక్షల కోర్టులో ఎందుకు ఇస్తారు? అవన్నీ ఎందుకంటే ఒక వ్యక్తికి అలా జరిగితే భయం అనిపిస్తుంది అనమాట. అమ్మో, మనకు కుటుంబం అంతా నాశనం అవుతుంది ఇలాంటివి జరిగినాయి అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని మిగతా వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది అనమాట. అందుకని ఏదైనా మీకు మంచి చెడు ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు మీరందరూ కూడా మా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మేమందరం వచ్చి మీకు చెప్పేది ఏంటంటే, మీరు భయపడకండి, ముందుకు రండి, ముందుకు వచ్చి మీకు న్యాయం కోసం పోరాడండి. అలాగే మన పిల్లల్ని కూడా మనం బాధ్యతగా పెంచాలి. మన మగపిల్లలకు కూడా, మన ఇంట్లో పెరిగే మగపిల్లలకు కూడా మనం మంచి చెడు చెప్తూ పెంచితే ఈ రకమైన ఇబ్బందులు కలగవు. అర్థమైందండి? ప్రతిదీ కూడా